ఆవేశం మూవీ రివ్యూ. ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు నటించిన మలయాళం మూవీ ఆవేశం. మూవీ విషయానికి వస్తే, ముగ్గురు స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుండి బెంగళూరుకి వస్తారు. ఒక హాస్టల్లో దిగుతారు. ఆ క్రమంలో స్టూడెంట్ ముగ్గురు ర్యాగింగ్ చేస్తారు. ఆ ముగ్గురు స్టూడెంట్స్ సీనియర్స్లను ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక గ్యాంగ్స్టర్ని ఎతుకుతారు. క్రమంలో ఫహద్ ఫాజిల్ పరిచయం అవుతాడు. ఫహద్ ఫాజిల్ సీనియర్లను బుద్ధి చెబుతాడు. ఫహద్ ఫాజిల్ గ్యాంగ్లో చేరడం వల్ల ఆ ముగ్గురి హవా కాలేజీలో నడుస్తూ ఉంటుంది. ముగ్గురు సబ్జెక్టులు ఫెయిల్ అవడంతో ఫహద్ ఫాజిల్లను దూరంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఫహద్ ఫాజిల్ వాళ్ళని వదలడు. ముగ్గురు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఫహద్ ఫాజిల్ నుండి ఎలా తప్పించుకుంటారు? ఫహద్ ఫాజిల్ మోసం చేస్తారని తెలిస్తే ఏం చేస్తాడు? ఆ స్టోరీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ ఎలాగుందంటే, ప్లస్ పాయింట్స్: ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ బాగా చేశారు. నెగిటివ్ రోల్ అయినా కామెడీ స్పందించే తీరు బాగుంది. అతను ప్రాబ్లమ్స్లను ఫేస్ చేసే తీరు నచ్చింది నాకు. స్క్రీన్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. మైనస్ పాయింట్స్: మూవీ ఎంట్రీలో కొంచెం లేగ్గా అనిపిస్తుంది. మూవీలో అంతగా ట్విస్ట్లు లేవు. ఇది నాకు మైనస్గా అనిపించింది. ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్, కామెడీ, స్క్రీన్ ప్లే మూవీ చూసేయచ్చు.